వరంగల్ యనమాముల మార్కెట్ యార్డ్లో క్వింటాల మిర్చికి రికార్డు ధరలు పలుకుతున్నాయి. యనమాముల ఆసియా ఖండంలోని రెండో అతిపెద్ద మార్కెట్ యార్డ్. దీంతో రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు మార్కెట్కు భారీగా వస్తుంటారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అన్ని రకాల మిర్చులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కాడ ఎక్కువగా మిర్చి సాగు చేసినారు. మిర్చి సాగులో ఈ సంవత్సరం గణనీయంగా రైతులకు నష్టం జరుగుతుంది. కారణం ఏంటంటే దిగుబడులు రాకపోవడం, రోగాలు ఎక్కువ రావటం వలన మిరప తోటలు చనిపోయినాయి ఎక్కువగా. అట్లాగే ఈ దోమ ఎక్కువ రావటం వల్ల మిరప తోటలు కాయలేదు. కాబట్టి పెట్టుబడులు విపరీతంగా అయ్యి రైతు వారిగా చాలా నష్టాలు జరిగి రైతులు ఎంతో గతంలో ఎకరాకు 20 క్వింటాల దిగుబడి వచ్చినప్పుడు 15,000 ధర మాత్రమే పలికింది. ఇప్పుడు 2 క్వింటాల దిగుబడి వచ్చినప్పుడు 48,000 ధర పలుకుతుంది. ధరల్లో చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ గతంలో ఎకరాకు 20 క్వింటాల దిగుబడి వచ్చినప్పుడు 15,000 ధర మాత్రమే పలికింది. రైతులు మార్కెట్కు వచ్చే ముందు తమ వెరైటీ రకాలను వేరు చేసి తీసుకొస్తే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ కార్యదర్శి రాహుల్ తెలిపారు. యనమాములకు వివిధ రకాల మిర్చి ఉత్పత్తులు తరలి వస్తూ ఉన్నాయి. ఈరోజు సింగిల్ పట్టే అనే రకానికి 48,000గా అత్యధిక ధర పలకడం జరిగింది. ఇది గతంలో కూడా ఈ రకం మిర్చికి ఎప్పుడు ఇంత ధర రాలేదు. ఇది రేరుగా అంటే మాకు వచ్చేటువంటి టమాటా రకం మిర్చి, తర్వాత సింగిల్ పట్టి మిర్చి, దీపిక అనేటువంటి కొన్ని రకాలు చాలా తక్కువగా, అంటే ఇవి డొమెస్టిక్ అంటే కుటుంబ పరిశ్రమగా వీటిని విత్తనాలుగా తయారు చేసుకొని ఈ ఓన్లీ ఉమ్మడి వరంగల్ జిల్లా, ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాలో ఇవి ఎక్కువగా పండిస్తూ ఉంటారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ